పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామం ఉంది కదా. మీరెప్పుడైనా ఆ ఊరికి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ వెళితే మాత్రం ఈ అద్భుతాన్ని మిస్ అవ్వకండి. అసలు భీమవరం ఊరి చివర గునుపూడి అని ఒక ప్రదేశముంది. అక్కడ సోమేశ్వరాలయం ఉంది. అక్కడ శివలింగం చంద్రకళలకు అనుగుణంగా రంగు మారుతూ ఉంటుంది. పౌర్ణమికి తెల్లగా శ్వేతవరుణంలో కనిపిస్తుంది. క్రమక్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద రంగులోకి గోధుమ రంగులోకి మారిపోతుంది. మళ్లీ పౌర్ణమి వచ్చేసరికి సరికి తెల్లగా అయిపోతుంది. ఎలా మారుతోందండి అంటే, పౌరాణిక కథ ప్రకారమైతే చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడింది చంద్రశిల కాబట్టి చంద్రకళలకు అనుగుణంగా రంగు మారుతూ ఉంటుంది అని చెప్తారు. అసలు కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుణ్ణి వధించినప్పుడు అతని కంఠంలో లింగము 5 ఖండాలయ్యింది. ఆ 5 ప్రదేశాల్లో పడ్డాయి. వాటినే పంచారామాలు అంటారు. అందులో ఇదొకటి. మిగతా 4 అమరావతిలో, పాలకుల్లో, ద్రాక్షారామంలో, సామలకోట్లో ఉన్నాయి.